ఇప్పుడే ఫొటోస్ తీసుకోవడం కూడా అయిపోయింది. ఫొటోస్ కూడా బాగా వచ్చినాయి. ఆ ఫొటోస్ చూడాలంటే మన ఇన్స్టా పేజ్కి వస్తే పేజ్లో ఉంటాయి. దాని పేరు వాస్ ఫ్యామిలీ అఫీషియల్ ఒకటి, అభినయ అనగా ఒకటి. ఇది చూడండి, ఇదంతా కూడా మెక్సికో. సేమ్ ఇండియా ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ చూడ బైక్స్ కానీ ఇవన్నీ కూడా చూడు. థ్యాంక్ యూ. చూడండి ఈ బైక్స్ అన్నీ ఇట్లా ఉండి, ఆటో ఉంది చూడండి, మెయిన్ మన ఆటో. ఈ ఆటో బాగుంది. Took 2 hours to understand, but you got it at the end. Next in the line, what's your name? Where you from? It's Abhinaya from San Antonio, Texas. For Abhinaya, everybody. Right, so you kind of have a little bit. హాయ్, నమస్తే. Welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మేమైతే చాలా చాలా బాగున్నాము. మొన్న మనం క్రూజ్లో వచ్చేసినాము, స్టార్ట్ చేసినాము క్రూజ్ ట్రిప్. ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే మనం యూఎస్ నుంచి మెక్సికో కంట్రీకి వచ్చినాం. ఇదంతా కూడా మెక్సికో. ఇప్పుడు ఈ మెక్సికోలో మనం దిగి ఈరోజంతా ఇదంతా చూసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ క్రూజ్కి వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలా మనం యూఎస్కి. ఇప్పుడైతే ఆల్రెడీ మెక్సికోకి అయితే రీచ్ అయిపోయింది. ఒక 15 మినిట్స్ అయింది రీచ్ అయిపోయి. ఇంకా మనం కూడా దిగేసి బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత స్టార్ట్ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ కూడా ఇందులోనే. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కిందకి దిగాల. మన క్రూజ్ పేరు రాయల్ కరేబియన్ కదా. ఇది వచ్చేసి కార్నివల్. ఇది కూడా ఆల్రెడీ మనం స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ వచ్చేసినాయి. అక్కడ మొత్తం 3 ఉన్నాయి. ఆ లాస్ట్ వేరే, ఇవి 2 కార్నివల్స్. ఈ కార్నివల్లోనే మనం లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు వెళ్ళింటిమి. ఇది కూడా బాగుంటుంది క్రూజ్. ఇదంతా చూడండి, భలే ఉంది, చాలా బాగుంది ఇక్కడంతా. ఇక్కడ ఇంకా వీళ్ళు రెడీ అయిపోయినారు, ఇంకా వెళ్దాం. వెళ్దామా? బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ఇది వీడియోస్ అన్నీ కూడా ఇది కాపీ చేయడానికి పెట్టినాను, అంతలోపల అయిపోతుంది. వెళ్ళేసి వద్దాం. ఇప్పుడు టైము 8:45 అయింది. 8:30కి వస్తుంది అన్నారు. 8:30కి వచ్చేసింది. నాకు లేదు ఉంది, ఫోన్లో ఉంచింది. మన డెక్ వచ్చేసి 6th డెక్. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి 11th పోవాలన్నా, 11th 11th వెళ్ళాలి. ఏముందో ఈరోజు పొంగల్, పూరి, అంత సీన్ లేదు కదా. గోయింగ్ అప్. ఇక్కడంతా ఉన్నారే మన వాళ్ళు, ఇంకా ఎక్కడికి బయటికి పోలేదు. అందరు ఇంకా దిగుతారు ఇప్పుడు. చూడు అందరు మన బ్యాచ్, అందరు వీళ్ళందరూ ఇక్కడంతా ఉన్నారు. పెద్ద బ్యాచ్ వచ్చినారు. ఆ లాస్ట్కి పోవాల, దూరం నడుచుకుంటా. ఇక్కడే నచ్చడమే ఎక్కువైపోయింది. ఇక్కడ పూల్లో అయితే ఎవ్వరు లేరు, అందరు కింద దిగేసి బీచ్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ తొందర పోయేసి తినేసి వెళ్ళిపోవాల. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈరోజు వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్. ఇది మనకు సంబంధం లేదు, నాన్ వెజ్ అంట. పొంగల్ ఉందంట ఈరోజు. ఈరోజు స్పెషల్ వచ్చేసి పొంగల్, సాంబార్. శ్రీధర్, ఏం స్పెషల్ ఈరోజు? బిర్యానీ ప్లస్ పొంగల్. బాగుందా ఈరోజు? నిన్న ఓన్లీ రైస్ ఒకటే ఉంటాయి, ఈరోజు పొంగల్. డిన్నరా ఈరోజా? ఈరోజు బాగుంటుందా? ఓకే. అదే కింద కూడా కుమార్ గారు ఉన్నారు కదా, ఆ కుమార్ గారు చెప్తున్నారు ఈరోజు డిన్నర్ బాగుంటుంది, స్పెషల్గా ఉంటుంది అన్నారు. ఓకే 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 థ్యాంక్ యూ. వెళ్తున్నాం. ఇప్పుడే పొంగల్, సాంబార్ తీసుకున్నాను. ఆల్రెడీ ఒక ప్లేట్ అయిపోయింది. ఎక్సలెంట్, సూపర్, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. నిన్న మొన్న అంతా ఎక్కువ వెరైటీస్ లేవు, ఉన్నవి కూడా అంతగా బాగాలేకపోయిందా. ఇది ఓన్లీ ఒక ఐటెం ఉన్నా కూడా ఈరోజు అదిరింది, చాలా చాలా బాగుంది. తొందర తినేసి బయటికి వెళ్దాము. అప్పటికే చూడు కారుతా ఉంది. ఇది మెక్సికోలో ఇక్కడ ఫుల్ హీట్ ఉంటుంది. సో దిగిన తర్వాత కూడా ఫుల్ హీట్ ఉంటుంది. చూడాలి, బీచ్కి వెళ్దామా, వేరే చోటుకి వెళ్దామా, అవన్నీ చెప్తా. ఇది కార్నివాల్. ఇంకొకటి వచ్చింది, మనము బాల్కనీ నుంచి చూసినది వేరే, ఇది వేరే. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఆల్రెడీ అందరూ వెళ్తూ ఉన్నారు. అప్పుడే దిగి
బ్రేక్ఫాస్ట్ చేసుకొని అందరు వెళ్తున్నారు అప్పుడే. మనమైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము. ఇంకా ఇది అయిపోతూనే స్టార్ట్ అవుదాం మనం కూడా. చూడండి అందరు తింటున్నారు, ఇంకా పోవడం లేదు. ఫుల్ తిన్న తర్వాత బాగా ఎంజాయ్ చేస్తే పోదామని బాగా తింటున్నారు ఫస్ట్. ఇంకా తినడం అయితే అయిపోయింది, ఇంకా తొందరగా వెళ్ళిపోవాలా. అందరు వెళ్ళిపోతున్నారు జనాలు, వీళ్ళు చూస్తే తింటానే ఉన్నారు. రండి ప్రత్యూష బంగారు రమ్మా. ఆ బనానాస్ అన్ని ఒక 1 డజన్ తీసుకొని చూడండి. డజన్ బనానాస్ తీసుకోయింది. ఈవినింగ్ కూడా కావాలంట. రండి రండి, టైం అవుతుందా. ఇంకా మనము రూమ్కి వెళ్ళేసి అవన్నీ తీసేసుకొని ఇంక మళ్ళీ కిందికి దిగాల. ఏమంటే ఈరోజు ఫుల్ సాటిస్ఫై. పొంగల్ వడ ఉండింటే ఇంకా బాగుంటాండ. ఇంకా ఉండేది ఓకే మనకి. పొంగల్ వడ ఉండింటే అది ఉడుతూ ఉండే. ఏరా బ్రేక్ డాన్స్ చేస్తాను. ఇప్పుడు టైం 10:30 అయింది. ఇంకా ఇప్పుడు డెక్ 1లోకి వెళ్ళేసి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలంట. ఎక్కడరా వచ్చిందా ఇది వచ్చేసి. ఇలా వెళ్ళాలి బయటికి. ఇంకా ఇక్కడ ఇప్పుడు మెక్సికోలో అడుగు పెడుతుందాం. చూడండి మనం వచ్చిన క్రూజ్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంతకుముందు సరిగ్గా కనిపించలే మనకు. ఇది ఎట్లుందిరా, ఏమంటే ఫుల్ విండ్ ఉంది, ఎగిరిపోతున్నాం. ఇది వచ్చేసి కార్నివాల్. ఇది కార్నివాల్ బ్లూ కలర్. ఇది ఇవి రెండు పక్కన పక్కనే వచ్చినాయి. ఈ కార్నివాల్ అయితే బాగున్నాయి, వీళ్ళందరూ ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ. ప్రతి ఇట్లా ఫొటోస్ తీసుకోవడానికి లేదా మనకు. వాళ్ళు చూడు ఎంత బాగున్నారో. చూడు వీళ్ళు ఇట్లనే అక్కడ చూస్తే బాగా కలర్ఫుల్గా ఉన్నారు. అక్కడ ఎట్లా తీసుకుంటాం మళ్ళీ వాళ్ళు ఇయ్యరు మనకి. ఇక్కడ ఒకటే మనకు తీస్తున్నారు ఇట్లా. మెరీనర్ ఆఫ్ ది సీస్ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో. భలే ఉంది. ఎండ ఉంటుంది, ఈరోజు ఫుల్ గాలి ఉంటుంది. ఇది మన షిప్ వచ్చేసి ఇట్లా ఉంది, రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ అని ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి కార్నివల్ మిరాకిల్. ఇది అట్లనే ఈ సైడ్ కూడా ఉన్నాయి చూడండి, అది కూడా కార్నివల్. అది కార్నివల్ ప్యారడైజ్ అంట దాని పేరు. అది మనం ఇక్కడ దిగి ఇప్పుడు అక్కడ నుంచి నడుచుకుంటా వచ్చేసి మళ్ళీ ఇట్లా పోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మెక్సికోలో దీని పేరు, అంటే ఈ ఊరి పేరు కొజామిల్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇది ఒక ఐలాండ్, చిన్న ఐలాండ్. ఈ ఏరియా అంతా భలే ఉంది, సూపర్. హలో సార్, వాస్ ఫ్యామిలీ. యా, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? మీ వీడియో చూస్తా ఉంటాం. అవునా, థ్యాంక్ యూ సార్. మొన్న క్రూజ్ ఎక్కుతున్నప్పుడు టార్గెట్ షాపింగ్ చేశారు. అవును. చూస్తా ఉంటాం. ఎక్కడ అక్కడ? మేము ఇక్కడ డాలస్ అనా? ఓకే, అందరికి దాదాపు డాలస్ వాళ్ళే అంతే. మీరు రీసెంట్ గా వచ్చాము. ఓకే, ఆస్ట్రేలియన్ సిటిజన్స్. అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ చూసే ప్లేసెస్ కానీ ఇక్కడ ఆప్షన్స్ కానీ చాలా ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవాలా. కొంతమంది వేరే బీచెస్ ఉన్నాయి అక్కడికి వెళ్తారు, లేదు అంటే డౌన్ టౌన్ ఉంటుంది, డౌన్ టౌన్ చూడడానికి వెళ్తారు. అట్లనే ఇంకొక ట్రాలీ ఉంటుంది, దాంట్లో వెళ్ళేస్తే వాళ్ళే ఒక 3 hours చూపిస్తారు మొత్తము. సో మేమైతే ఆ ట్రాలీ తీసుకున్నాము. సో ఇప్పుడు అది ట్రాలీ వచ్చేసి 12 o'clock ఉంది, మేము 11:45కి అక్కడ ఉన్నామన్నారు వాళ్ళు. టైం ఇప్పుడు 11:15 అయింది, అందుకోసమే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాం. ఎండ అదిరిస్తూ ఉంది, వచ్చే లోపల నల్లగా అయిపోతాం. చూడండి ఇక్కడ నుండి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు దీంట్లోకి అఫీషియల్గా ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడే టైం అవుతా ఉందంటే వీళ్ళు చూడండి ఫోటో షూట్ చేసుకుంటూ ఉన్నారు. నాకు ఎవ్వరు ఫోటో తీయడం లేదు, నన్ను అడగడం లేదు ఎవరు. సూపర్, చాలా బాగుంది. ఇక్కడ నుంచి భలే ఉంది కర్రా.
మన టెక్సస్ వాళ్ళు, మన డాలస్ వాళ్ళు అయితే చాలా మంది కనిపిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇంకా చాలా మంది కనిపించినారు. ఇక్కడ కూడా మాట్లాడినారు. అంటే ఆల్రెడీ మన వాళ్ళు వచ్చేసి రాయల్ కరేబియన్లో ఉండే వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ కార్నివల్లో కూడా చాలా మంది మన టెక్సస్ వాళ్ళు వచ్చినారు, డాలస్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా సేమ్ టైమింగ్స్ ఇట్లా బయటకు రావడానికి. సో ఇక్కడ కూడా మనము ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి మనమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇది చూడండి, ఈ బస్ కూడా ఉంటుందంట. ప్యాకేజెస్, టూరిస్ట్ ప్యాకేజెస్ అన్నీ కూడా. ఇక్కడ జీప్లో కూడా ఉంది. మనం ఎట్లా పోవాలా? మనం యాక్చువల్గా ఇటువైపు కొజమల్ వెల్కమ్ సైన్ ఉంది. అవునా? ఎప్పుడు వచ్చింటివి నువ్వు? షిప్ నుంచి కనిపించిందా నీకు? స్టోర్స్ అన్ని చూసుకొని వెళ్ళిపోదాం. ఇంకా ఓకే. ఫుల్ ఎండ ఉంది, సన్ స్క్రీమ్ పట్టించుకుందామని. లేదనుకో మనం ఉండే కలర్కి ఇంకొంచెము కల్లగా అవుతాం. హనీ గారు బాగా హెల్ప్ చేస్తుంది, వాళ్ళిద్దరు హెల్ప్ చేయరు నాకు. మనకి మెయిన్ గ్లామరే ముఖ్యం, ఏమున్నా లేకపోయినా. ఒకప్పుడు బాగా తెల్లగా ఉంటుంది బిఫోర్ మ్యారేజ్. రండి ఫాస్ట్గా. అక్కడ అన్ని స్టోర్స్ ఉన్నాయి, కొంచెం చూసుకుంటూ వచ్చి ఇట్లనే వస్తే ఇక్కడ మనకు ఇక్కడ కోజమల్ అని వెల్కమ్ సైన్ ఉంటుంది. అక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటారు. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇది కోజమల్, అక్కడ కూడా ఉంది. ఇక్కడ నుంచి చూడండి కోజమల్ సైన్. ఈ ఊరి పేరు కోజమల్. సో ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడంతా కూడా క్యూ ఉంది. ఇదంతా కూడా మనం కూడా క్యూలో నిల్చుకోవాలి. దాదాపు మన తండ అయితే వచ్చేసింది. వీళ్ళకి జిన్ను ఫోటో తీస్తూ ఉంది, మనకి వాళ్ళు తీస్తారు. డీల్ ఇది. చూడండి ఇట్లా వస్తుంది ఫోటో. భలే వస్తుందిరా. లేదా నేను వేస్తా. ఇప్పుడు మనది ఫోటో ఒకటి, వీడియో ఒకటి తీస్తున్నారు మనకి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ఫొటోస్ తీసుకోవడం కూడా అయిపోయింది. ఫొటోస్ కూడా బాగా వచ్చినాయి. ఆ ఫొటోస్ చూడాలంటే మన ఇన్స్టా పేజ్కి వస్తే పేజ్లో ఉంటాయి. దాని పేరు వాస్ ఫ్యామిలీ అఫీషియల్ ఒకటి, అభినయ అనగా ఒకటి. సో అందులో ఇన్స్టాగ్రామ్లో మనం అప్డేట్ చేస్తాము. ప్రస్తుతానికైతే గాలి ఫుల్ వస్తుంది. 2-3 అట్లా పడిపోయినారు అట్లనే దాంట్లోకి, వాటర్లోకి, గాలికి. బాగుంది ఇక్కడ అంతా కూడా. ఏరియా చూడండి, ఇదంతా చాలా బాగుంది. మెయిన్ ఇక్కడ నుంచి చూస్తా అంటే ఈ క్రూజెస్ అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. మనమైతే ఇప్పుడు కోజమిల్లో ఉన్నాం. కోజమిల్ అంతేనా? కోజమిల్ అంట. మెక్సికోలో ఉన్నాము. మెక్సికోకి మేము ఇది సెకండ్ టైం రావడం. ఓకే, నేను చిన్నప్పుడు ఒకసారి వచ్చింటి, మళ్ళీ తర్వాత వీళ్ళిద్దరు సెకండ్ టైం, నేను 4th టైం. చిన్నప్పుడు 2 సార్లు వచ్చింది. లాస్ట్ వీకెండ్ రాలా. చూడండి ఇక్కడ కూడా స్విమ్ చేయొచ్చు. ఇక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు అన్న ఇది. మరి వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఓకే, భలే ఉంది. వాటర్ అంతా కూడా చాలా బాగుంది. ఇది వాటర్ అంతా కూడా. ఇక్కడ చూస్తే స్మాల్ బేబీ చూడండి, వాడికి కూడా వచ్చి స్విమ్మింగ్. ప్రతి రీల్ చేస్తుంది. కమాన్ ప్రతి, కమాన్. చూడండి, అబ్బా ఈ రీల్ చూడాలన్నా కూడా మనం ఇన్స్టాగ్రామ్లో రావాల్సిందే. ఫస్ట్ టైం ప్రతి రీల్ నన్ను బాధి ప్రతి. అబ్బా అబ్బా అబ్బా. రండ్రా షాప్లో పోదాము. ఇక్కడంతా కూడా ఫొటోస్ తీసుకోవడము, రీల్స్ తీసుకోవడం అయిపోయింది.
ఇప్పుడు ఇక్కడంతా కూడా స్టోర్స్ ఉన్నాయి, చూసుకుంటా వెళ్తున్నాము. ఇంకా మనకి ఒక 40 మినిట్స్ టైం ఉంది ఆ ట్రాలీ రావడానికి, అందుకోసమని ఇవి చూస్తూ ఉన్నాము. మెయిన్ ఇక్కడికి వచ్చినది ఏసీ కోసం వచ్చినారు వీళ్ళు, అంతే కదా. మెయిన్ ఏసీ లేదా, ఓన్లీ ఫ్యాన్. సారీ, ఫ్యాన్ కోసం మేము వచ్చినది. అలా పెద్ద ఫ్యాన్ ఉందిరా. Oh my god. చూడండి, ఇదంతా మెక్సికోకి సంబంధించినవన్నీ ఉంటాయి. రావడం లేదా, వెనక్కి పోతా అందరం పోయింది. ఈ సైడ్ కూడా రావడం లేదా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. జున్ను కానీ కోటి, హనీ కానీ కోటి. ఇది అట్లనే ఇవన్నీ మెక్సికో ఉంటాయి. ఏంటి అది? ఓ అట్లనా? ఇది మేము చిన్నప్పుడు సిగరెట్ ప్యాకెట్లతో చేస్తూ ఉంటాము. కరెక్ట్. ఇక్కడ చూడండి, ఈ పపెట్స్ కూడా ఉన్నాయి. దిస్ ఈస్ ఆజమల్. హాయ్ అభినయ, హాయ్ అనగా, హాయ్ హ్యాండ్సమ్ వాసు, హాయ్ హాయ్. అట్లనే ఇక్కడ ఫ్లూట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరూ ఊపి పెట్టింటారు, మనం నోట్లో పెట్టుకోకూడదు. ఇవన్నీ ఊరికే ఆడుకోవడానికే, వీళ్ళు అమ్మారంట. రండి అన్న. ఏం చేస్తున్నావు అర్జున్? ఇక్కడ ఇంటి ఉంటే చూడుకోకుండా సెల్ఫీలు తీసుకుంటా ఉన్నాడు. ఏది అట్లాంటిది ఇంట్లో ఆల్రెడీ ఎన్నో ఉన్నాయనుకుంటా. బెంగళూరులో ఉండే కదా. ఏం చేసినావు అవి ఆడబెట్టినావు. ఈ స్టోర్ నుండి ఇట్లా వస్తే ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళే చేస్తున్నారు, పెయింట్ చేస్తున్నారు. కస్టమైజ్ చేసి ఇస్తారు, మన పేర్లు అని ఇస్తారు. అదిగో రే, పెప్పా పిగ్ ఉందిరా ఇక్కడ. పెప్పా పిగ్. ఇక్కడంతా కూడా ఇవి ఉన్నాయి, మనకు సంబంధం లేనేటివి ఉన్నాయి ఇవి, అంతే కదా. ఇప్పుడు సంబంధం లేదు, ఒకప్పుడు సంబంధం ఉండే. చూడండి, డ్యూటీ ఫ్రీ అంటాం. ఇవన్నీ కూడా తక్కువ రేటు ఉంటాయి. టక్కీలాలు. స్నార్క్లింగ్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ స్నార్క్లింగ్ టూర్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఆ అబ్బాయి పిలుచుకెళ్తాడంట. ప్యాకేజ్. ఈ ఎండకి కొంచెం ఏమన్నా తాగుదామని దీంట్లో వెళ్తున్నాం. కూల్ డ్రింక్స్ చాలా ఉన్నట్లున్నాయి. ఐస్ క్రీమ్ కూడా ఉందిరా. నో క్రెడిట్ కార్డ్స్ అంట, ఓన్లీ క్యాష్. థ్యాంక్ యూ. గ్రాషియాస్ అంటే గ్రాషియాస్ అంటే గ్రాసియాస్ అంటే థ్యాంక్ యూ అని. గ్రాసియాస్ అంటున్నారు. పవర్ వచ్చింది. నేను కూడా గ్రాసియాస్. పవర్ వచ్చింది దానికి గ్రాసియాస్. అది డాగ్ హరుసా. ఇప్పుడే పవర్ కూడా వచ్చింది. చూడండి, ఇక్కడ అంతా కూడా ఉన్నాయి, జ్యువెలరీ అంతా ఉంది. ఇక్కడ అంతా ఎక్కువ ఉంది, బాగుంది. ఇది కొంచెం వీళ్ళు రిలాక్స్ అవుతున్నారు, దాని తర్వాత వెళ్ళిపోదు. ఏనన్నా ఓకేనా? నీకు వద్దామా ఐస్ క్రీము? బాగుందరా అని? బాగుందండి, తీసుకోము. పడు కావాలా? ఉండిపోరా హనీగా. ఇంకా సేమ్ ఈ చుట్టూ అంతా కూడా సేమ్ ఇట్లాంటి స్టోర్సే ఉన్నాయి. ఎక్కువ జ్యువెలరీ ప్లస్ ఇట్లాంటి వాళ్ళు ప్లస్ ఇంకా డ్యూటీ ఫ్రీ బాటిల్స్, డైమండ్స్ కూడా ఉన్నాయి. చూడండి, డైమండ్స్. సో ఇది చుట్టూ ఇట్లే ఉన్నాయి. ఇంకొక రౌండ్ వేసుకునే లోపల మనకు కూడా మన ట్రాలీ టైం అవుతుంది, సరిపోతుంది. ఏమి ఫుల్ వేడి ఉంది. ప్రతికి ఇక్కడ ఏదో జంఖానా ఏదో ఉందంట. బ్లాంకెట్స్ టైప్ ఉంటాయి, ఇవి బాగుంటాయి. ఇక్కడంతా ఇట్లా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఏమన్నా కింద వేసుకోవడానికి బాగుంటుందా అనుకుంటున్నారు, కార్పెట్ లాగా. ఓకే,
ఇది ఎట్లా కొనుక్కోదు నాకు తెలుసు, వాడిని ఎందుకు సతాయించేది. ఓపెన్ చేయదని చెప్పినా ఓకే ఓకే In a quarter is the four like this quarter. ఓకే Like that. $70. 70 ఏం బాగుంది ప్రతి అది విచిత్రంగా ఉంటుంది. Made you cover now. Okay, we'll come back, man. ఓకే గ్రాషియాస్. ఈ కలర్ చెప్తున్నాను నన్ను. వచ్చేసా ప్రతి వాడు ఊరికి బాగా చెట్టు కింద కూర్చొని ఉండేవాడు. వాడిని సతాయించి మందారం, తామర. ఈ హట్ కూడా ఫేమస్ అంట. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని మేము హట్ కింద ఉన్నాము అని ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు కదా. వీడియోస్లో ఉండే కదా. 11:40 అయిందా పామర్ రన్ 11:40 అయిందంట. పాప ఫాస్ట్ వెళ్దాం వాడు రంచి హనీగా. థ్యాంక్ యూ. అమ్మాయి నా ఫ్రెండ్. ఫ్రెండ్స్ అయితే ఏమవుతుంది? అయ్ జామకాయలు 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 కాదులే జామకాయలు ఏమంటే అవి ఇక్కడ జామకాయలు అవి ఇవి తిన్నామనుకో అయిపోయా. ఇక్కడ ఫేమస్ కొన్ని. ఇక్కడ ఆల్రెడీ క్యూలో నిల్చున్నారు అందరూ, ఇంకా రాలేదు. ఏందని అదా 3 అన్నారు కదా. ఇక్కడికి వచ్చేసినాము. ఇవి ఇంకా ట్రాలీ అయితే రాలేదు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకి వెళ్ళచ్చు, మనకి ఇష్టం వచ్చిన చోట. స్పీడ్ బోటింగ్ ఉంది, ప్లస్ సర్ఫింగ్ ఉంది అక్కడ. ఇక్కడ ఏదో బీచ్కి వెళ్ళచ్చు. ఇది నాకు కట్టన్నా, నాకు కట్టలేదే. And then the fourth one. నువ్వు కదా నాకు కడతావా? నా ఎక్కువ టైట్ కట్టద్దన్నా. థ్యాంక్ యూ. ఇందులో కూర్చోవాలంట. ఇందులో కూర్చుంటే ట్రాలీ వస్తుంది, మమ్మల్ని ఎక్కించుకునేసి వెళ్ళిపోతుంది. ఇంకా 10 నిమిషాలు. ఇదే వన్నే ఇది. కానీ అక్కడ వరకు నడిపిస్తాడు. అవునా? ఇక్కడికి రాదు కదా, అక్కడికి పోవాలనా? నన్ను ఈ టూర్లో అంతా కూడా అసిస్టెంట్ మేకప్ మ్యాన్గా పెట్టుకోయింది. Spike. చూడండి అవన్నీ కూడా, ఆ లిప్స్టిక్లు అవన్నీ కూడా నా పాకెట్లో పెట్టుకుంటుంది. అడిగినప్పుడల్లా ఇవ్వాలా, అడిగినప్పుడల్లా ఇట్లా అద్దం చూపించాలంట. ఇప్పుడే స్టార్ట్ అయింది. వీళ్ళు వచ్చినారు, ఇంకా అందరూ బయటకు ఎక్కడికైనా పిలుచుకెళ్తారు. అక్కడ ట్రాలీ ఉంటుంది, ఇంకా అందరూ ఆయనతో పాటు వెళ్ళాలంట. ఇట్లా ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క చోటుకి వెళ్తున్నారు అందరూ. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు ఇదేనారా? అదిగో ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ. ట్యాక్సీలు కూడా ఉన్నాయి. ట్యాక్సీలు ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక మామూలు నార్మల్ కార్ కూడా చూడు. ఇక్కడ ట్యాక్సీలు ఉన్నాయి. ట్యాక్సీలో వేరే చోటుకి మనం ఓన్గా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కార్స్ కూడా రెంటల్కి ఇస్తారు, మనం కార్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. అదిగో ఇక్కడ రెంటల్ కార్స్ ఉన్నాయి చూడండి. ఇవి కూడా ఇందులోనే మనం వెళ్ళేది ఇప్పుడు. పడతాం రారా, వాళ్ళు కౌంట్ చేసుకో. 28 అంట, 26 ఉన్నామంట మనం. ఇట్లా లాస్ట్ సీట్ వచ్చినాయి మనకి. My name is Alejandro. Okay? My name is Alejandro. The driver's name is Edwin. Say, hola, Edwin. We have a ferry. Got ferry. I cross. Stingray చూడండి. ఓకే, ఇక్కడ ఒక బీచ్ ఉంది చూడండి. స్టింగ్రే బీచ్, అందుకే స్నార్కెలింగ్ చేస్తారు ఇక్కడ ఇక్కడ. స్నార్కెలింగ్ చేస్తారంట. $25 one way, $25 way back. Okay? Whatever they need. My people will ఇక్కడ చూడండి బైక్స్ అన్ని కూడా మన ఇండియాలో ఇట్లా పెడతారు కదా, అట్లనే ఉన్నాయి సేమ్. ఇక్కడ చూడండి ఈ స్ట్రీట్స్ అన్ని కూడా మన ఇండియాలో లాగే ఉన్నాయి చూడండి. దాదాపు మెక్సికో అంతా కూడా మన ఇండియా లాగే ఉంటుంది చూడండి. అయ్యి సేమ్ అట్లా. ఆటో కూడా ఉంది చూడు, ఆటో ఇప్పుడు వస్తుంది. అదిగో ఆటో కూడా సేమ్ అట్లా ఉన్నాయి. ట్రీస్ కి ఇక్కడ కలర్ ఉన్నాయి. ఇది ఒక చర్చ్. ఇది ఇక్కడికే పోతాం. ఇప్పుడు చర్చ్ దగ్గరికి వెళ్తున్నామా? ఇక మన వెనకాల ఇంకొక ట్రాలీ వచ్చాం చూడండి. ఇది ఫస్ట్ స్టాప్ ఇప్పుడు.
ఇప్పుడే ఫస్ట్ స్టాప్ వచ్చింది. మేము లాస్ట్లో ఉండడం వల్ల లాస్ట్లో దిగాల్సి వస్తుంది. ఇది చూడండి, ఇదంతా కూడా మెక్సికో. సేమ్ ఇండియా ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ చూడ బైక్స్ కానీ ఇవన్నీ కూడా చూడు. థ్యాంక్ యూ. చూడండి ఈ బైక్స్ అన్ని ఇట్లా ఉండి, ఆటో ఉంది చూడండి, మెయిన్ మన ఆటో. ఈ ఆటో బాగుంది, లేడీ డ్రైవర్. ఇది ఒక చర్చ్ అంట. దీంట్లో చూడ. Service, okay? I don't know, so we pick up service tomorrow. We got service tomorrow, so we the big fat quiet. Okay. Oh, you just take picture. You can take picture. Right? ఓకే, థ్యాంక్ యూ. ఇది చర్చ్ ఒకటి. ఇదంతా చర్చ్ అంట. గట్టిగా మాట్లాడకూడదు, ఇక్కడేమో జరుగుతుందంట. ఇది 1974లో కట్టినారంట ఇది. ఇక్కడ ఫాదర్ ఏమో చెప్తున్నారు. బాగుంది ఈ చర్చ్ అంతా చూడండి. ఇక్కడ ఒక 2 minutes కూర్చొని వెళ్ళిపోదాం. చూడండి, గట్టిగా అరవకూడదు, స్లోగా అరుచుకోవచ్చు. న్యూయార్క్లో కూడా ఒక చర్చ్కి వెళ్ళింటే మేము, అక్కడ అప్పుడు మ్యారేజ్ జరుగుతూ ఉండింది. ఇక్కడ ఏదో ప్రేయర్ జరుగుతూ ఉంది. ఇక్కడ అంతే, ఇక్కడ ఒకటే చూడ్డాము, ఇంకేం లేదు. ఇక్కడ వెళ్ళొచ్చా? మొత్తం చూస్తే ఇక్కడ నుంచి ఇట్లా ఉంది చర్చ్. బాగుంది. వీళ్ళు కార్నివల్లో వచ్చినారంట. మనము రాయల్ కెరీబియన్, వీళ్ళు కార్నివల్. ఎలా ఉంది కార్నివల్? బాగుందా? నిద్రపోతున్నావా? ఎలా ఉన్నిందన్నా క్రూజ్? బోరింగ్ ఉన్నిందా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక ఊరికే ఇదొక్కటే చూడడం అంతే. ఇంకా మళ్ళా ఇంకా బయట బాగుంది, ఇండియా లాగా ఉంది. బాదం చెట్లు ఉన్నాయి, గన్నేరు చెట్లు ఉన్నాయి, పేపర్ పూలు అంటారు చూడు, అవే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడు వాళ్ళ స్కూటీలు, ఆటో కూడా ఉంది. చూస్తా కదా ఆటో చూలా, ఎంత బాగుంది ఆటో. చూడండి నార్మల్ బైక్స్ ఉన్నాయి, ఇవి స్కూటీ లాంటివి. హోండా, యమహా అంట. ఇది కూడా యమహానే. ఇది డియో అంట. ఇది ఈ చెట్లు కూడా భలే ఉన్నాయి. టెంకాయ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. మాకు ఇండియాకి వచ్చిన ఫీలింగ్ ఉంది, భలే ఉంది. ప్రతి ఆటో చూడాలి. అదిగో ఆటో కాదు, ఆటో వస్తుంది చూడు. ఆటో మంది ఎల్లో కలర్ ఆటో, రెడ్ కలర్ ఆటో. ఇక్కడ ఒక పార్క్ ఉంది, బాగుంది. I miss India. ఇవి చూసిన తర్వాత మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది ఇండియాని. Oh, Daddy, Daddy. ఇవన్నీ చూసిన తర్వాత ఇండియాని మిస్ అవుతున్నట్లు ఫీలింగ్ వస్తుంది. నిజంగా సేమ్ ఇట్లనే ఉంది, ఇండియా లాగే బాగుంది. వచ్చేసినారా? వచ్చేసినారా అంటుమా? థ్యాంక్ యూ. ఫ్రీ. ఫస్ట్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సెకండ్ స్టాప్కి వెళ్ళాలి. ఇక చూడు, సేమ్ ఇక్కడ స్టోర్స్ అన్ని కూడా ఇట్లా బయట ఉన్నాయి. ఇట్లా ఇక్కడంతా కూడా స్టోర్స్ బయట ఉన్నాయి చూడండి. మామూలుగా షటర్స్ ఉంటాయి కదా, అట్లా ఇక్కడంతా చూడు. ఇట్లా నిజంగానే యుఎస్ లో ఉండవు ఇట్లా. ఇట్లాంటి స్టోర్స్ పక్కన. Okay. I wake up, $1 is 19 pesos, okay? It's 19 pesos, $1, okay? సెకండ్ స్టాప్ వచ్చేసింది. వాళ్ళిద్దరు అక్కడ కూర్చుంటారు, మేము ఇద్దరం లాస్ట్లో కూర్చున్నాం. లాస్ట్ బస్ ఎక్కేటప్పుడు వీళ్ళిద్దరు షాపింగ్ పోయినారు, లేట్ అయిపోయింది మేము రావడానికి. It's okay. I like it. సెకండ్ స్టాప్ వచ్చేసినాం.
ఇది వచ్చేసి సెకండ్ స్టాప్. ఇది ఇక్కడ ఒక 20 మినిట్స్ ఉండొచ్చంట మనము. ఈ చెట్ల కలర్ కానీ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి తెలుసా, మన ఇండియాలోలాగే ఉన్నాయి. యుఎస్లో ఈ కలర్స్ కానీ ఇట్లా ఉండవు. జోక్ అది సీరియస్గా చెప్తున్నాను. ఈ గ్రీన్ ఏదో సపరేట్గా ఉంది, భలే ఉంది. బాదం చెట్టు లాగా ఇవేమో కదా ఇవి. ఇక్కడ 20 మినిట్స్ అంట. ఇవన్నీ షాపులన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటా పోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఎట్లా ఉంది. అట్లనే అక్కడ ప్యారెట్ ఒకటి ఉంది, ఆ ప్యారెట్ ఉంది, ప్లస్ ఇది ఉంది. దీన్ని ఏమంటారు, ఇది ఏంటది ఏమంటారు దాన్ని, డ్రాగనా ఇది. ఓకే, ఇదైతే ఓకే, కానీ అది మరీ విచిత్రంగా ఉంది. అట్లనే ఇక్కడికి పోతే ఇక్కడ బీచ్ చూడండి. ఈ బీచ్ అంతా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ కలర్ బాగుంది, చాలా బాగుంది. చూడండి, అబ్బో భలే ఉంది కదా, చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ చేయండి ఫొటోస్, రీల్స్. వద్దునా, అదే డ్రై అయిపోతాయి అనుకుంటా ఈ ఎండకి. వెళ్ళు, ప్రాబ్లం లేదు. ఏనా ఓకేనా, చల్లగలేవా? ఈ ఎండకి ఏం ప్రాబ్లం లేదు, ఏం జారడం లేదు ఇక్కడ, ఏం ప్రాబ్లం. ఇక్కడ చూడు, ఇక్కడ కూడా బాగా స్విమ్మింగ్ చేస్తున్నారు అందరూ. భలే ఉంది ఇక్కడ అంతా. ఇదేదో రాళ్ళన్నీ వెరైటీగా ఉన్నాయి ఇవి. ఇక్కడ అంతా చూసుకోవడం అయిపోయింది. భలే ఉంది. ఏమంటే ఎక్కువ టైం లేదు మనకు, కొంచెము హరిగా వెళ్ళాలన్నమాట. సరిపోయింది, అంతగా నుంచి వెళ్ళాము. ఎండకు కూడా ఉండలేము మనం. ప్యారెట్ తీసుకుంటావా? ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ అంతా గోల్డ్ సిల్వర్ ఉంది. ఇది సిల్వర్ డ్రీమ్స్ జ్యువెలరీ అండి. థ్యాంక్ యూ. ఈ ఫ్రీగా ఇచ్చినాడు కాబట్టి మనం కూడా ఫ్రీ. నమస్తే తప్ప వీళ్ళకి ఏం రాదు, మనకి గ్రాసియాస్ వచ్చు. ఇక్కడ కూడా పోయి ఫొటోస్ తీసుకుంటున్నారు, అది ఓకే. ఇక్కడ ఫస్ట్ మనం కోకోనట్ ఏమైనా తాగుదామని వచ్చినాం. అక్కడ కొంచెం రష్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడికి వస్తే ఇది ఒక్కొక్కటి $2 అంట. అక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి, అక్కడ $6 ఉన్నాయి, కానీ ఎక్కువ రష్ ఉన్నారు. మనది ఇది మనకి ఇంకో 5 నిమిషాల టైం ఉంది అంతే. తాగేసి బాగుందా, బాగాలేదా, స్వీట్ లేదా? టోటల్ 4 స్టాప్స్ ఉన్నాయంట. సెకండ్ అయిపోయింది, 3 వరకు అవుతుంది. ఇప్పుడు టైం ఎంత? 45 మినిట్స్ డౌన్ టౌన్ ఉంటాము. ఓకే, ఎంత? 45 మినిట్స్ డౌన్ టౌన్లో ఉంటామా? ఓకే, 45 మినిట్స్ డౌన్ టౌన్లో ఉంటామంట. ఓన్లీ 4 స్టాప్స్ అంట. అందరు వచ్చి చాలా మిస్ అయినారని చూస్తున్నారు. ఇక్కడ అంతా చిన్న స్టోర్స్ ఉన్నాయి. ఇదే అనుకుంటా ఇంకా డౌన్ టౌన్ కాదా, ఇంకా వస్తుంది. ఇంకా డైరెక్ట్ గా ఫార్మసీస్ ఇట్లా ఉన్నాయి చూడండి, మెడికల్ స్టోర్స్. ఇది ఇప్పుడు 3rd స్టాప్ జరిగిపోతా ఉంది. 3rd స్టాప్ డౌన్ టౌన్ అంట. డౌన్ టౌన్ లో మనం 45 మినిట్స్ ఉంటుందంట. ఈ 45 మినిట్స్ మనం ఎట్లా ఎండకి తిరగాలంటే భయము. కొన్ని స్టోర్స్ ఉంటాయి, ఆ స్టోర్ పో ఈ స్టోర్ పో అని చెప్తున్నాడు. ఏదో బ్యాగ్ కావాలంట జిన్నుకి, చూడాలి. చిన్న షూలు అన్నీ ఉన్నాయి. లే హనీలు, మళ్ళీ ఇక్కడికి ఎట్లా రావాలి దారి అంతా తిరిగిన తర్వాత? ఎక్కడికెక్కడికో వచ్చి సందులో ఇచ్చి పెట్టినాను మమ్మల్ని. చూడండి, సందులో ఇచ్చి పెట్టినాడు మమ్మల్ని. తెలియదు ఎక్కడ దారి. ఎట్లా నాకు అనుకుని చెప్పిన తెలుసానన్నా. ఇది 3rd స్టాప్. ఇక్కడ దిగినాము. ఇక్కడ ఆ అంకుల్ పిలుచుకెళ్తున్నాను మమ్మల్ని. వీళ్ళందరూ కూడా టూరిస్టులే, వీళ్ళందరూ కూడా. హే లేడీ, హే అంకుల్ ఏమో చెప్తారు వినండి రా.
పట్టించుకోరు. మైక్ పెట్టచ్చు కదా. అంకిల్ యాక్చువల్గా అంటే ఈ ప్లేస్ గురించి చెప్తాడేమో అంటే ఈ ప్లేస్ గురించి కాకోకుండా ఇక్కడ బార్గెనింగ్ చేయాలా, రేట్లు ఎక్కువ చెప్తారు, బార్గెనింగ్ చేసి మీరు తక్కువ రేటుకి అడగాల అని అట్లా చెప్తున్నాడు. షాపింగ్ గురించి మాక్సిమం ప్రైస్ $3 అన్నారు. మాక్సిమం అంతే, ఏదైనా కూడా ఇట్లా కార్లు జీప్లు అమ్మినా కూడా మాక్సిమం $3. ఆటో వాళ్ళ అంకుల్ బెస్ట్ అంకుల్. ఆటో ఆటో ఇక్కడ చూడండి, ఆటో జానీ వెళ్తున్నారు. ఆటో జానీ టుక్ టుక్. అవునే టుక్ టుక్ అనేది టిక్ 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 టిక్. ఇక్కడ అంతా చూడండి, ఆంటీ సిగ్గుపడుతున్నారు. చూడు ఆయన ఏం చెప్తున్నాడు, తక్కువ రేటు కదా అండి. మీటింగ్ పాయింట్ ఎక్కడ చెప్పు నువ్వు. మళ్ళీ అడుగుతాం, ఇంకా సపరేట్గా అడుగుతాం ఇంకోసారి, అంతే కదా. వీళ్ళందరూ చూడు, ఈ ఊర్లో చురాస్ ఫేమస్. ఇవన్నీ లూ ఇటాన్ ఉన్నాయి చూడండి, ఏది కావాలంటే ఉన్నాయి, బ్రాండ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి. $3. You can buy any chocolate, any soda, any meat. You can do it to 7-Eleven, okay? My guest, no more blah blah blah. Remember, guys, see you there. What time? 2 o'clock, okay? Remember the name to the church is San Miguel, okay? San Miguel. Where is the restroom? San Miguel. Restroom. ఈ ప్రస్తుతానికి అయితే ఇక్కడ వదిలిపెట్టేసినారు. 45 minutes టైం ఇచ్చినారు. 2 o'clockకి సేమ్ ప్లేస్ రావాలంట. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలా. ఇక్కడ చూడండి, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాదు, ఒరిజినల్ కాదు, అన్నీ గీసి అన్నీ ఉన్నాయి. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాము. చిన్నవి ఇట్లాంటి స్టోర్స్ అన్నీ ఉన్నాయి, ఇంకా చూసుకుంటూ పోవడమే. చూడండి, మొత్తము ఇక్కడ ఉన్నాయి, మొత్తం స్టోర్స్ అన్నీ కూడా అట్లానే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది డౌన్ టౌన్ అంట. డౌన్ టౌన్ అయితే నార్మల్గా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి, ఇక్కడ ఇట్లాంటి స్టోర్స్ అన్నీ ఉన్నాయి. మాకు కొంచెం ఆకలిస్తూ ఉంది, ఏమైనా తినాలనుకుంటున్నాము. ఏం తినొచ్చునా జున్నుగా? చురోస్ యాక్చువల్గా అంటే మెక్సికోలో చాలా ఫేమస్ చురోస్. అట్లానే ఇక్కడ ఒక స్టోర్ ఉందంట, అక్కడికి పోండి అన్నాడు, ఆయన రికమెండ్ చేసినాడు. సో అక్కడికి వెళ్దాం. అక్కడ ఎక్కడికి పోతున్నారు వాళ్ళందరూ బ్యాగులు తీసుకొని? ఫెర్రీనా అది? ఇక్కడ ఫెర్రీస్ ఉన్నాయి చూడండి, అందులో వెళ్ళడానికి ఇక్కడంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్తున్నారు ఆ ఫెర్రీస్లో. ఇదంతా కూడా ఇంకా బీచ్ రోడ్. ఇదంతా మన పాండిచేరి ఉంది చూడు, అట్లా ఉంది కదా, పాండిచేరి లాగా ఉంది ఇది. ఇప్పుడు ఈ స్టోర్లోకి వెళ్ళాలంట. ఈ స్టోర్లో ఏవో ఇవన్నీ కూడా చిన్న చిన్నవి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. గిఫ్ట్స్ అన్నీ కూడా ఇవి ఏమైనా తీసుకొని వెళ్ళాలి. మెయిన్ మా హనీ తల్లి కోసము. కూర హనీలు నా బంగారు హనీగాడు ఎండ తిరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని ఇట్లాంటివన్నీ ఉన్నాయి, మ్యాగ్నెట్స్ అన్నీ ఉన్నాయి. ఈ మ్యాగ్నెట్స్ వచ్చేసి $US అయితే $5 అంట. అదే ఇక్కడ మెక్సికన్ కరెన్సీ వచ్చేసి పేసోస్ అంటారు. ఈ పేసోస్ $100కి పేసోస్ అంట. ఇది ఈ స్టోర్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. అన్ని దొరుకుతున్నాయి ఇందులో. అయితే వీళ్ళు ఏదో తీసుకోవాలంటున్నారు, కానీ ఏం తీసుకోవాలి ప్రస్తుతానికి. కాదు, తీసుకునేటట్టుంటే తొందర తీసుకునేసి వచ్చాను నాన్న. ఎంతంట? ఏం చేసుకుంటుంది అది? హనీగాడు ఈ డైనోసార్ తీసుకుపోయిందంట. ఇది $7. ఇది హనీతో మనీ ఉంది, హనీతో మనీతో తీసుకుపోయింది. $7 ఎక్కువే, ఇంకా అయినా కూడా ఏదో ఒకటి కొనిద్దామని. ఇక్కడ కూడా ఉన్నాయి కదా, అరే ఇక్కడ ఉన్నాయి డైనోసార్స్. హనీ అయితే అక్కడ అదొకటే కొనుక్కోయింది. వాళ్ళు 45 minutes టైం ఇచ్చినారు, కానీ 45 minutesలో మనం ఆ లాస్ట్ నుంచి లాస్ట్కి వచ్చే లోపల టైం అయిపోతా ఉంది. చూడ్డానికి అన్నీ ఒకే షాప్ లాగే ఉన్నాయి, అన్నీ అవే ఉన్నాయి. ఇందులో ఫార్మసీ కూడా ఉందంట. ఇక్కడ చూడండి, స్టాచ్యూ లాగే ఉన్నారు పాపం. ఈయన పట్టిన పాప అయిపోయినా $1. డన్. థ్యాంక్ యూ.
దట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఫోటో తీసుకొని నాతో అన్నారు. ఇక్కడ ఇక్కడ వీళ్ళిద్దరు ఇవి తీసుకున్నారు, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, ఇవి 3 కలిపి 15 అంట. ఎవరు పే చేస్తారు? అట్లనే ఇక్కడ మ్యాగ్నెట్స్ కావాలంట, ఇది $1 అంట. ఇవి ఇట్లాంటి మ్యాగ్నెట్స్ ఇంకా లోపల ఉన్నాయంట, లోపల చాలా ఉన్నాయి. మనకు చాలా అవసరం లేదు, ఒకటే కావాలా. ఆ ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి ఇన్ని చూస్తా ఉంది. ఇది కూడా $1. అన్ని మొత్తం అక్కడ అన్ని ఉన్నా కూడా ప్రతిదీ తీసుకో. ఇది ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాము, ఇది $1 అంట. తీసుకో. ఓకే ఓకే, నీ టేస్ట్ నాకు తెలుసు. ఇంకా డైరెక్ట్ గా మన బస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇవన్నీ చూసుకొని మళ్ళా మనము వచ్చేసినాము. ఇక్కడంతా కూడా అక్కడికి మళ్ళా మనది ఇక్కడ ఉంది. మళ్ళా ఎక్కేసి మళ్ళా నెక్స్ట్ స్టాప్కి. లోపలైతే చల్లగా ఉంది బాగా. ఇక్కడ ఆటో స్టాండ్ నుంచి చూడండి. ఏ 7-Eleven ఇది లాగా. ఇప్పుడే నెక్స్ట్ స్టాప్ వచ్చినాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా వెళ్ళాలంట. ఏం చేయాలన్నా ఇక్కడ? ఇందాక వీళ్ళు అక్కడ ఏదో గేమ్ పెట్టింటే ఇది గెలిచింది ప్రతి. చూపి సారీ, Remember the place for doing. Come on, let me show you. And chocolate. You lost in the last thing. That's the reason why the next flavor that we're gonna show you is gonna be a chocolate with chilies. So this one over here is more similar to how chocolate used to be when it was invented. The spicy feeling is very ఇవి చాక్లెట్స్ ఇస్తున్నారు, అన్ని కూడా టేస్ట్ చేసి దాని గురించి చెప్తున్నారు. So you can carry these ones in your pockets, in your backpack, and you won't have any issues. You can stretch your hand so we can show you the sample. So you'll notice that the texture is a little bit different. What we're trying to do is replicate how chocolate used to be hundreds of years ago by the Aztec people. Because when we invented Chocolate and dark chocolate. So, for example, the reason why the chocolate we have doesn't melt is అక్కడ శాంపుల్స్ అన్ని ఇచ్చినారు, కొనుక్కోమన్నారు. ఎవరు ఒకరు కూడా కొనుక్కోలేరు, మొత్తం శాంపుల్స్ అని తినేసి వచ్చేసినారు. తినే కూడా ఎక్కువ లేవు. ఏం బాగా ఇప్పుడు తినాలా, ఫుడ్ తిందామని అనుకుంటున్నాం. ఏది ఇది? కొండారెడ్డి బ్రిడ్జ్ మా కన్నులు ఉంటుంది కదా. ఇక్కడ ఏదో ఫుడ్ ఉందంట, చైనీస్ రెస్టారెంట్, చూడాలా. ఇక్కడ ఒక చైనీస్ రెస్టారెంట్ ఉండింది పక్కనే, దీనికి వచ్చినాము. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇండియా ఫుడ్ కూడా ఉంది. చికెన్ కుర్మా, చికెన్ టిక్కా మసాలా, ఫిష్ కర్రీ ఇట్లాంటివి ఉన్నాయి. కానీ మనకు ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చెప్పేసి. It's safe. For example, the cartels, meaning cartels, is not piece in the meal. I got it. Okay. Thank you so much. I want to check you. Thank you. Okay, thank you sir, thank you so much. Bye. థ్యాంక్ యూ. యాక్చువల్గా మేము ఫ్రైడ్ రైస్ ప్లస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్లస్ ఇది హాట్ థాట్ ఏదో అదన్నీ కూడా చేసి టైం అయిపోతా ఉందని చెప్పేసి మేము ఫస్ట్ మళ్ళీ అవి 2 క్యాన్సిల్ చేసేసి ఇది ఒకటి తీసుకున్నాము. కాకపోతే ఇందాక ఆయన ట్రాలీ ఆయన వచ్చినారు కదా, ఆయన డైరెక్ట్ మా దగ్గరికి వచ్చేసి మీరు తింటూ ఉండండి, ఫామ్ లేదు. యాక్చువల్గా అంటే 5 minutes away. 5 minutes లో వెళ్ళిపోవచ్చు అంట, క్రూజ్ దగ్గరికి నడుచుకుంటూ అయినా పోవచ్చు అంట. సో ఇప్పుడు ఆయన ఏమన్నారంటే దగ్గరలోనే ఒక బీచ్ ఉంటుంది, మీరు టాక్సీలో కావాలంటే వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఒక 15 minutes టైం పడుతుంది అన్నారు. సో మేము అదే చెప్తున్నాము, మీరు వెళ్ళిపోండి, మేము టాక్సీలో వెళ్ళిపోతాము, టాక్సీలో వెళ్ళేసి అక్కడ కొంచెంసేపు ఉండేసి దాని తర్వాత క్రూజ్ లో వెళ్తాంలే. ఓకే అంకుల్ అని టిప్ ఒక $10 ఇస్తే ఆయన హ్యాపీగా పోయి మళ్ళీ సర్వే కూడా చేయండి, నా పేరు ఇది, నా గురించి బాగా చెప్పండి అన్నారు. యాక్చువల్గా అంటే ఆయన మంచోడు పాపం, వచ్చినప్పుడు నాతోనే ఎక్కువ మాట్లాడుకోవచ్చు. అక్కడ తిన్నాము, అట్లనే ఇక్కడ కొండారెడ్డి బ్రిడ్జి ఉంటే ఇక్కడ ఫొటోస్ తీసుకొని వచ్చినాము. అదేం లేదు, అక్కడ ఏదో ఉన్నింది, అక్కడ
సైన్ ఉంటే అక్కడ ఫోటోస్ తీసుకొని మళ్ళీ ఇవన్నీ చూసుకుంటా మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ట్యాక్సీ ఉంటుందంట, ట్యాక్సీలో వెళ్ళాలి. దీని పేరు మాయం ప్లాజా అంట. ఇది ఎలా ట్యాక్సీ పిలిచి మరి ఎట్లా వస్తారు? ఆ సైడ్ ఉన్నారా? ట్యాక్సీ అని రాయాలాడ. ఆ లాస్ట్ ఉన్నాయిరా, అక్కడ ఉన్నాయిరా. ఇప్పుడు ట్యాక్సీ తీసుకొని ఆ బీచ్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన మన ట్రాలీ ఆయనే బీచ్ పేర్లు 2 చెప్పినాడు, అవి బాగుంటాయి అన్నాడు. సో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఏదో ట్యాక్సీ ఉంది, ఆపినాడు, అడుగుదాం. ఇవన్నీ కూడా ట్యాక్సీలే. ఇక్కడ గ్యాస్ స్టేషన్స్ చూడు. Is the taxi running? Where going? Nachikoko Beach. Do you have reservation? The what? Do you have reservation? Reservation? Not yet. We have to buy It it. is only reservation. That- Oh, really? Oh. What about Money Bar Beach? ఆయన ట్రాలీ ఆయన 2 బీచెస్ చెప్పిండ. ఒకటైతే రిజర్వేషన్ తీసుకోవాలంట, ఇంకోటైతే లేదు. సో ఈయన అడిగితే ఈయన $15 అడిగినాడు. ఓకే అని వెళ్తున్నాం. ట్రాలీ ఆయన కూడా చెప్పినాడు 20 లోపలే అవుతుంది అని. ఇదా హనిగాడు ఇక్కడ. హనిగాడు. ఈ రోడ్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా మాకు ఇండియా ఫీలింగ్ వస్తుంది. ఇక చూడండి, ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా బాగుంది, మాకు బాగా నచ్చింది ఇక్కడ అంతా. ఈ బైక్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో ఆనందం అయితే ఉంది. ఇదేదో బిల్డింగ్ ఇంత పెద్దగా ఉంది, హోటల్ అనుకుంటే ఇది. హోటల్ అరా? Landmark Resort. రిసార్ట్ అంట అది. ల్యాండ్మార్క్ రిసార్ట్. It's here. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక రెస్టారెంట్, ఇందులోనే ఉండి మనం అవతలకు పోవాలంట. చిన్న మనం చూసినాం కదా చిన్న ప్రతి ఇట్లనే అది కూడా వేస్ట్ ప్రతి అది కూడా డబ్బులు లోలు పోతే చూడు ఇట్లే ఉండింది కదా అది. ఇంతకుముందు బీచ్ కానీ పోతుంది, అక్కడ వాళ్ళు చెప్పిన బీచ్ అయితే అసలు బాగాలేదు. మామూలుగా మేము ఇంతకుముందు చెప్తే కదా, మార్నింగ్ ఈ ట్రాలీ ఉన్నింది, మార్నింగ్ 9 to 12 ఉన్నింది. 12 తర్వాత వేరే పెద్ద బీచ్ అంటే ఒక రిసార్ట్ ఉంటుంది. ఆ రిసార్ట్కి ఒక్కొక్కరికి టికెట్ అది $50 $45 ఉంటుంది. ఆ రిసార్ట్లో ఆ బీచ్ కానీ ప్లస్ అక్కడ యాక్టివిటీస్ అన్నీ ఉన్నింది అనమాట. సో అవన్నీ కూడా తిరుగుదాం అనుకోండి. కాకపోతే వీళ్ళు మూవ్ చేసినారు, 9 నుంచి 12 చేసి, దాంతో ఇబ్బంది అయిపోయింది మనకి. మేము అనుకున్న ప్రకారం బాగా ప్లాన్ వేసుకోండి, 9 to 12, దాని తర్వాత బీచ్కి పోయి ఈవినింగ్ 5 వరకు ఉండేసి వచ్చేయచ్చు అని. సో అది ప్రాబ్లం అయింది మనకి. ట్రాలీ అని చెప్పినాడు కదా, ఆ బీచ్ అయితే అస్సలు బాగాలేదన్నమాట పోతే. సో అందుకోసమని సేమ్ ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ కొన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని మళ్ళీ క్రూజ్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఇట్లా బైక్స్ కూడా రెంట్కి ఇస్తారు, ఇట్లనే మొత్తం తిరగచ్చు, గోవాలాగా మొత్తం ఇది రౌండ్ తిరుగుకుంటూ ఉండొచ్చు. ఈ కార్స్ అన్నీ కూడా రెంట్కి తీసుకొని వెళ్ళిపోవచ్చు అందరూ. చూడండి, ఇది ప్రస్తుతానికి అయితే అన్ని తిరిగి ఇప్పుడు ఎండలో కోకోనట్ వాటర్ తాగుతున్నాం. ఇది $4. చాలా రోజులు అయింది ఇట్లా డైరెక్ట్గా తాక. ఇట్లా చూడండి, కోజమెల్ ఇలా ఉంది. ఇది ఒక ఐలాండ్ కోజమెల్. ఇంకా అక్కడ ఉంది కదా మన క్రూజ్, అక్కడికి వెళ్తున్నాం. మన క్రూజ్లో వెళ్ళేసి కూర్చుంటే హ్యాపీ. మార్నింగ్ మనము ఇక్కడ ట్రాలీ ఎక్కినాము, మళ్ళీ ఇక్కడికి వచ్చినాము, ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. సేమ్ మార్నింగ్ ఇక్కడ మనం కోజమెల్ అని సైన్ ఉంది కదా, అక్కడికి వచ్చేసినాము. ఇంకా ఇవన్నీ కూడా 5కి క్లోజ్ అంట. హనీగా చూడండి, ఇక్కడ స్విమ్మింగ్ చేస్తుందంట. చేస్తావరా? చూడండి, మన క్రూజ్ ఇక్కడే ఉంది, ఒక ½ అవర్ టైం ఉంది ఇంకా మనకి. ఊరికనే ఇక్కడికి వచ్చింది హనీగాడు. వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉంది, భలే ఉంది. ఉన్నాయా ఫిష్? ఉన్నాయా? అవునవునే, కలర్ ఉన్నాయి, భలే ఉంది ఇది. చాలామంది ఎక్కడికి పోకోకుండా అందరూ ఇక్కడే ఆడుకున్నారు. రానమ్మా, ఇప్పుడు టైం 4:50 అయింది, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం.
ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాము దీంట్లోకి లోపలికి. 5 అవుతా ఉంది టైము. వీళ్ళదైతే ఇంకా స్టార్ట్ అవుతూ ఉంది. అది చూడండి, అది తీస్తున్నారు. ఇది వీళ్ళు స్టార్ట్ అవుతూ ఉంది. మందైతే 5:30కి, ఇప్పుడు టైం 5 అయింది. ఇది ఈ రోప్స్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. దీంతోనే క్రూజ్ని కట్టేసినారు కదా. చూడండి వీళ్ళందరూ వెళ్తున్నారు. వాళ్ళు మనతో పాటు వచ్చింది కదా, మనం వెనకాల వస్తాను. ట్రాలీ వాళ్ళది కానీ వాళ్ళు కదా, వాళ్ళు మనతో మాట్లాడిన వాళ్ళు షర్ట్ మనతో పాటు వచ్చింది కదా, వాళ్ళ ముందు ఎక్కగిండాలనా అయిపోయింది. ఇంకా దీంట్లో ఎంటర్ అవ్వాలి. ఇంకా పవర్ బ్యాంక్ ఏదో లాస్ట్కి క్రూజ్లో అయితే వచ్చేసినాం, ఎంటర్ అయిపోయినాం. ఫుల్. Good evening, beautiful people. How is everybody doing? Who's excited for the show? Me. ఇప్పుడు టైం ఈవినింగ్ 7 అయింది. ఇప్పుడు ఒక మ్యాజిక్ షో ఉందంట ఇక్కడ, మళ్ళా దీన్ని చూడడానికి వచ్చినాం. I'm doing mine. You can face the audience if you want, just so that they can see you better. And just what I have to do is find the chakras. 3, 4. Ooh, he's good. Behind the neck. The armpit squeak. So we're going to reenact the original armpit squeak orchestra. Let's try it one more time. One more time. Face the audience so they can see your excellent talent. Whoa! 3. Ladies and gentlemen, put your hands together for Michael Holly. 1, 2, 3, 4, 5, 6. 6 cups, not 7. You're gonna bounce your big bong ball on the floor and you're gonna catch it with the cup, right? With one hand. Once you catch, you need to adjust the cup from the bottom to the top. Good? And then you get another one. Bounce, catch. And then adjust. Hi, I'm Maggie, and I'm from Houston, Texas. For Maggie. All right, Maggie, 1 minute to go. You know the rules. One hand on in 3, 2, 1. Here we go. No, only 1 pound. Pounds again. You need to do 1 hour. There you go. One more ball. Keep going. Let's go. Next in the line. What's your name? Where you from? It's Abhinaya from San Antonio, Texas. For Avenida, everybody. Right. So 3, 2, 1. Let's go. Oh, one more. Bounce, catch, bottom to top. You see? There you go. Bottom to top. Here we go. Oh my gosh, she's so quick. What's going on? Hey, you're good, you're good. Oh my gosh, what's going on? What? Stop. That's it? No more cups? Oh my god, what's so easy. Alright. Give it up for Avenida, everybody. Come on. How much? 23 seconds. 23 seconds. Maggie, go back to your seat. There you go. We love you, Maggie. Thank you so much, Maggie. I wish to sing, but I don't have time for the song. All right. Thank you, Maggie. That was good. జున్నగా 23 seconds లో చేసింది. ఆ అమ్మాయి వచ్చేసి 45 ఏమో. I'm Chelsea from Spring, Texas. Give it up for Chelsea. All right. Easy now. This lady make it harder on you now, right? It's 23 seconds, and she said you got this. All right. She pretend. 23 seconds. See, 3, 2, 1. Chelsea, let's go. Time. 1. Go.
still. See! I was so close. It was 34 seconds. It was, you were nearly finished but stuck with the end. It was already 20 seconds. Alright, make some noise for Chelsea, everybody. Alright. Thank you so much, Chelsea. And ladies and gentlemen, we got a champion for the last challenge, which is gonna be Avenera, everybody. Make some noise for Avenera. Thank you so much. Whew. Why is it took like this game? Maybe a little bit longer, right? జున్ను గారికి వచ్చింది. Thank you so much, everybody. See you tonight in the quiz. ఇంకొక అమ్మాయి 35 in సెకండ్స్ Studio చేసింది. B. Here we go. 35 సెకండ్స్ కదా. ఇంకొక అమ్మాయి 35 సెకండ్స్, నువ్వు 23 సెకండ్స్. I thought she won. మార్నింగ్ నుంచి బాగా బయట తిరిగి అంతా కూడా ఫుల్ టైర్డ్. దాని తర్వాత కొన్ని ఏదో ఫన్ షో ఒకటి ఉండింది, ప్లస్ ఇదొకటి ఉండింది. సో అది మళ్ళీ రేపంతా కూడా మనము ఇక్కడ దీంట్లోనే ఉంటాము. సో అది విషయం. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు. Bye.